కాంగ్రెస్ ను బలోపేతం చేయడం ఎలా, దేశవ్యాప్తంగా పూర్వ వైభవం తీసుకురావడానికి ఏం చేయాలనే అంశాలపై అహ్మదాబాద్ లో జరిగిన అత్యున్నత స్థాయి సమావేశాలు ముగిశాయి. తొలి రోజు సిడబ్ల్యూసీ భేటీ జరగగా రెండో రోజు ఏఐసీసీ సమాలోచనలు నిర్వహించారు. ముగింపు ప్రసంగంలో అగ్రనేత రాహుల్ గాంధీ పలుమార్లు తెలంగాణను ప్రస్తావించారు. సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు పార్టీ నేతల కృషిని అభినందించారు. రేవంత్ పాలన మెచ్చుకోవడం చాలా సంతోషంగా ఉందని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అన్నారు. కులగణన 42% బీసీ రిజర్వేషన్ అమలు చేస్తున్న పథకాలు రాహుల్ ప్రస్తావించడం తాము చేసిన కృషికి ప్రతిఫలంగా భావిస్తున్నామని టీ కాంగ్రెస్ నేతలు అంటున్నారు. దేశానికి తెలంగాణ రోల్ మోడల్ గా ఉంటుందన్నారు. అహ్మదాబాద్ లో 2 రోజుల కాంగ్రెస్ సమావేశాలు, నేతల స్పందన మా ప్రతినిధి శివ అందిస్తారు. సిడబ్ల్యూసీ ఏఐసీసీ సమావేశాలు నిర్వహించింది. ఇటు తెలంగాణ నుంచి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాజరయ్యారు. తెలంగాణకు సంబంధించిన ప్రధానంగా పలు విషయాలపై పలుమార్లు రాహుల్ గాంధీ ప్రస్తావించారు. ఏఐసీసీ సమావేశాల్లో మ్యాక్సిమం టైం అంతా కూడా తెలంగాణతోనే మారుమోగింది. ప్రజెంట్ మనతో భట్టి విక్రమార్క గారు ఉన్నారు. వారిని అడిగి రాహుల్ గాంధీ గారు పలుమార్లు తెలంగాణ పేరు ప్రస్తావించడం పట్ల ఆయన ఏమంటారు, వారి మాటలో నడిచేస్తుంది. సార్ చెప్పండి, రాహుల్ గాంధీ గారు పలుమార్లు తెలంగాణ గురించి ఎక్కువగా ప్రస్తావించారు, మీకేమనిపిస్తుంది? చాలా సంతోషంగా అనిపించింది. చేసిన పనిని దేశ స్థాయిలో, జాతీయ స్థాయిలో తెలంగాణలో జరిగిన సోషియో పొలిటికల్ ఎకనామిక్ కాస్ట్ సర్వేని ప్లీనరీ సెషన్స్లో మాట్లాడి తెలంగాణ మోడల్ లాగా దేశం అంతా చేయాల్సిన అవసరం ఉంటుందని రాహుల్ గాంధీ గారు చెప్పడం నిజంగా మాకు సంతోషకరమైనటువంటి విషయమే. మేము వారు చెప్పినటువంటి ఇచ్చిన మాట ప్రకారం ఎన్నికల కంటే ముందు తెలంగాణలో పార్టీ అధికారంలోనే నేను చేపిస్తామన్నారు. వారు చెప్పిన దాని ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో క్యాబినెట్ తీర్మానం చేసి వెంబటే కాస్ట్ సర్వే చేయడం జరిగింది. అది కూడా చాలా మెటిక్యులస్గా, వెల్ ప్లాన్డ్గా దేశంలో అన్ని చోట్ల సర్వే చేసి ఎట్లా ఉండాలనే దాని మీద చాలా పకడ్బందీగా చేసి అనౌన్స్ చేయడం కూడా జరిగింది. 42% రిజర్వేషన్, బీసీ బిల్లు రిజర్వేషన్ సంబంధించి అసెంబ్లీలో తీర్మానం చేయడం, తర్వాత ఇక్కడ ఢిల్లీ తీసుకురావడం, పార్లమెంట్లో ఇంకా దానిపై చర్చ జరగలేదు. అంటే ఎప్పటి వరకు వచ్చే అవకాశం ఉంటుంది? ఇప్పటికే ఏఐసీసీలో వాళ్ళ రాహుల్ గాంధీ గారు గట్టిగా దాని గురించి మాట్లాడారు. గతంలో కూడా పార్లమెంట్లో దీన్ని పార్లమెంట్ సభ్యులందరూ కూడా వివరించడం జరిగింది. ఢిల్లీలో ధర్నా చేయడం కూడా జరిగింది. భవిష్యత్తులో తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా ఈ కాస్ట్ సర్వే జరగాలని కార్యక్రమం జరుగుతుందని రాహుల్ గాంధీ త్వరలోనే ఇష్యూ టేకప్ చేస్తారు. రిజర్వేషన్ సంబంధించి మీరు ఒక బీసీ బిడ్డగా మీకు ఏమనిపిస్తుంది? 42% రిజర్వేషన్ అసెంబ్లీలో తీర్మానం చేసి ఇటు జంతర్ మంతర్లు కూడా ధర్నా చేశారు, పార్లమెంట్లో పెట్టాలి, 9 షెడ్యూల్లో చేర్చాలంటూ కూడా తెలిపారు. దీని గురించి కూడా రాహుల్ గాంధీ పలుమార్లు ప్రస్తావించారు. ఇది చరిత్రాత్మక సమావేశం. గత ఏఐసీసీ సెషన్స్ కన్నా నేను 20 సంవత్సరాలు పార్టిసిపేట్ జరుగుతుంది. ఇది గుజరాత్లో, అహ్మదాబాద్లో జరుగుతున్న ఈ సమావేశం అత్యంత కీలకమైనది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నవజవాళ్ళు కూడా నవసత్తాలు లేకుండా ఉన్నది. అట్లాంటి ప్రాంతంలో ఈ సమావేశం ఏర్పాటు చేసి ఇక్కడ ముఖ్య అంశాలు రాహుల్ గాంధీ గారు ప్రస్తావించడం జరిగింది. ఒకటి, రాజ్యాంగ ప్రకారంగా దేశంలో ఉన్న అత్యధిక జనాభాకి, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకి 90% ఉన్న జనాభాకి ఈ 75 సంవత్సరాలు జరగని అభివృద్ధి లేక వనరుల పంపకంలో జరగాల్సిన జాగ్రత్త తీసుకోవడం లేదు. గత 10 సంవత్సరాల నుంచి ఉన్న బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం రాజ్యాంగాన్నే అణచివేసే క్రమంలో ప్రయత్నం చేస్తూ ఉంది. రాజ్యాంగం అనేది ఒక పుస్తకం కాదు, ఇది తరతరాలుగా పూలే, మహాత్మా గాంధీ, పూలే, నారాయణ గురు, ఇటు బసవన్న యొక్క ఆలోచన విధానంతో అంబేద్కర్ గారు రచించిన ఈ రాజ్యాంగాన్ని ఇవాళ మోదీ గారి ప్రభుత్వం తిరిగి రాసే ప్రయత్నం చేస్తూ ఉంది. తెలంగాణ అంశాన్ని ప్రస్తావించడం చాలా సంతోషదాయకం. తెలంగాణ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని అభినందిస్తూ రాహుల్ గాంధీ గారు కులగణన చేపట్టడం జరిగింది. తెలంగాణలో మా ప్రభుత్వం చేసినది, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసినది. దాన్ని చేయడమే కాకుండా 42% ఓబీసీ రిజర్వేషన్ పెంచడం కూడా నిర్ణయం తీసుకొని పంపించడం జరిగింది, బిల్ చేసి పంపడం జరిగింది. ఇది కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలి, లేక ఎన్డీఏ బీజేపీ ప్రభుత్వం ఇది అమలు చేయదు. మోదీ గారు ఎట్టు కులగణన చేయడు. కాబట్టి రేపటి కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన విధానాన్ని భవిష్యత్ తరాల కొరకు రేపు భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా పనిచేయబోతున్నారు, సామాజిక న్యాయం, సోషల్ జస్టిస్, సోషల్ ఇంజనీరింగ్ అండ్ ఎంపవరింగ్ ఆఫ్ ది 90% ఆఫ్ జనాభాకి చేసినప్పుడే దేశ భవిష్యత్తు బాగుంటుందని, ఆ దిశలో కాంగ్రెస్ పార్టీ సమాయత్తం కావాలని చెప్పి రాహుల్ గాంధీ గారి యొక్క ఉపదేశం. ఖర్గే గారు దానికి మద్దతుగా
కాంగ్రెస్ పార్టీని జిల్లా స్థాయి నుంచి బలపరిచినప్పుడే ఈ యొక్క ఆలోచనకి అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజలకి భవిష్యత్తు కార్యాచరణ ఇవ్వగలుగుతుంది, భవిష్యత్తు బాటలు వేయగలుగుతుంది అని చెప్పడం జరిగింది. డీసీసీ అధ్యక్షులు కీలక భాగస్వామ్యులు చేయడం పట్ల మీరేమంటారు? అంటే జిల్లా అధ్యక్షులకు పార్టీ అభ్యర్థులను ఎంపిక చేయడంలో కూడా వారికి భాగస్వామ్యం ఉంటుంది, మరింత కీలకం కాబోతున్నారు అనేది చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ పదే పదే ఓటమిలు పాలవుతున్న క్రమంలో ఏ విధంగా దీన్ని బలోపేతం చేయాలనుకున్నప్పుడు కేరళ ఉదాహరణ తీసుకోవడం జరిగింది. కేరళలో అటు కాంగ్రెస్ పార్టీ కానీ సిపిఎం పార్టీ కానీ మిగతా పార్టీలు కూడా జిల్లా కమిటీలని చాలా కీలకంగా భావిస్తారు. అక్కడ ఎవరికి ఎమ్మెల్యే సీట్ ఇవ్వాలన్నా జిల్లా అధ్యక్షుడి యొక్క నిర్ణయం కీలకంగా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ స్క్రీనింగ్ కమిటీలో జిల్లా అధ్యక్షుడి పాత్ర ఇక్కడ ఉండదు. వాళ్ళు ఏదో రిపోర్ట్ చేసి పంపిస్తారు, 3 పేర్లు పంపిస్తారు, అది స్టేట్ కమిటీ తర్వాత స్క్రీనింగ్ కమిటీకి వెళ్తుంది. అక్కడ స్థానికంగా ఉన్న జిల్లా అధ్యక్షుడికి ఇలాంటి పాత్ర ఉండదు. భవిష్యత్తులో రాహుల్ గాంధీ గారు సూచించినట్టుగా జిల్లా అధ్యక్షుడికి స్క్రీనింగ్ కమిటీ అంటే సెలక్షన్ కమిటీలో జిల్లా అధ్యక్షుని పాత్ర వహించడం, జిల్లా కమిటీలో కీలక బాధ్యత ఒప్పచెప్పినప్పుడు జిల్లా కమిటీని బలోపేతం చేస్తే రేపు భవిష్యత్తులో ఓటమి వాళ్ళు కాకుండా గెలిచే అవకాశం ఉంటాయనే ఆలోచనతోనే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. రాహుల్ గాంధీ గారు కులగణన గురించి చెప్పడం జరిగింది. కులగణన 42% ఇవ్వవలసిందే, గ్రౌండ్ లెవెల్ నుంచి పై లెవెల్ కూడా. అదేవిధంగా పూర్తి కూడా భారతదేశంలో ఒక పద్ధతిగా ఒక ప్రిన్సిపల్స్గా పాటించాలని రాహుల్ గాంధీ గారి కాన్సెప్ట్. అదేవిధంగా కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు, అదేవిధంగా భారతదేశంలో కూడా తెలంగాణలో ప్రవేశపెట్టిన కులగణన కానివ్వండి, అక్కడ చేసినా కానీ ఫ్రీగా కరెంట్స్ కానీ, ఇంకో విధంగా బస్ ఫ్రీస్ కానీ మహిళలకు, అదేవిధంగా రైస్ కూడా ఇంటికి ప్రతి వ్యక్తికి 6 కిలోల చొప్పున. అది రాహుల్ గాంధీ చెప్పకపోయినా మా కాన్సెప్ట్ అదే, దానికి అదే విధంగా పాటిస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే ఏదైతే రాహుల్ గాంధీ పలుమార్లు తెలంగాణ పేరు ప్రస్తావించడం, తెలంగాణలో చేపడుతున్న కార్యక్రమాలను అభినందించడం, సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమాలను అభినందించడం, తెలంగాణను దేశానికి రోల్ మోడల్గా తీసుకువెళ్లేందుకు కూడా రాహుల్ గాంధీ పార్టీ అగ్రనాయకత్వం భావిస్తుంది. దీనికి మాకంతా కూడా చాలా సంతోషంగా ఉన్నట్టు కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. కెమెరామెన్ కన్నయ్య కుమార్తో శివ, బిగ్ టీవీ, అహ్మద్.